సో మొత్తానికైతే మాస్ జాతర నుంచి మూవీ టీం కొంచెం మేలుకొని మనకైతే అప్డేట్ ఇచ్చారనమాట. సో మాస్ జాతర ట్రైలర్ వచ్చేసి మనకి 27th అక్టోబర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. టైం అయితే ఏం మెన్షన్ చేయలేదు మనకి, బట్ చెప్తున్నాను కదా, టు బి ఫ్రాంక్గా మంచిగా ఇంటర్వ్యూస్ అవన్నీ తీసుకున్నారు నాగవంశిని గారు, రవితేజ గారు అన్న, అవన్నీ బాగున్నాయి. కానీ మూవీ నెక్స్ట్ వీకే ఉంది మనకి లిటరల్లీ. ఇంకా ప్రమోట్ చేయాలి, ఆడియన్స్లోకి వెళ్ళాలి, రీచ్ అవ్వాలి. జనరల్ ఆడియన్గా చెప్తున్నానంటే రవితేజ అన్నకి మంచిగా అందరూ పాజిటివ్గానే రెస్పాన్స్ అవుతారు ఆయన సినిమాస్ అంటే. ఎవరు అంత నెగిటివిటీ చూపించారు ఆయన మూవీస్లో. అలాంటి అంత మంచి పాజిటివ్ యాక్టర్కి కొంచెం ప్రమోట్ చేయండి. ఆయన సాలిడ్ కంబ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైట్ నో ఆయన లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ అనేవి చాలా డిసప్పాయింట్ అయినాయి. సో ఆయన మంచి కంబ్యాక్ ఇవ్వాలంటే మీరు మంచిగా ప్రమోట్ చేయాలి ఫిలింని. ఎందుకంటే 31st అక్టోబర్కి మనకి బాహుబలి ది ఎపిక్ కూడా అదే రోజున రిలీజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రిలీజ్కి ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేస్తారు. సో అలాంటి టైంలో కొంచెం ఈ సినిమాని కూడా ఎక్కువ హెవీగా ప్రమోట్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. బట్ కంటెంట్ 27th అక్టోబర్కి వచ్చేస్తుంది కాబట్టి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నాగవంశి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఫిలిం మీద, చాలా బాగా వచ్చిందని. ఎనీవేస్ బాగా రావాలి, అదే అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం. రొటీన్ డ్రామా అయినా పర్లేదు కానీ మాస్ ఎలిమెంట్స్ ఉండి రవితేజని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని మనకు ఒక మంచి కంబ్యాక్ ఆయన ద్వారా ఇస్తే చాలు. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఏదైనా మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, చెక్ చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. అలాగే మన కంటెంట్ని నేను రీసెంట్గానే సినీ మైకన్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను అప్ టు డేట్. అది కూడా సినీ మైకన్ కూడా ఫాలో అయిపోండి వెళ్ళి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో. సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.